ప్రపంచం మరో పెను ప్రమాదం అంచున నిలబడింది. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై చేస్తున్న యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించింది. కానీ ఇక్కడ యుద్ధం కంటే భయంకరమైనది మరొకటి జరుగుతోంది. దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న నాటో కూటమి ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు అమెరికాకు తన మిత్ర దేశాలే ఎందుకు ఎదురు తిరుగుతూ ఉన్నాయి? 75 ఏళ్ల నాటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు కూటమి నుండి తప్పుకుంటానని ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఇరాన్ యుద్ధం రోజురోజుకు ఉధృతమవుతూనే ఉంది. దీని నుంచి బయటపడేందుకు ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దారి కనిపించట్లేదు. అందుకే తన మిత్ర దేశాలను కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. వాళ్ళు వినిపించుకోకపోవడంతో ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నాటో దేశాల ముందు ట్రంప్ ప్రభుత్వం 3 డిమాండ్లు పెట్టింది. యూరోప్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను, గగనతలాన్ని ఇరాన్ దాడుల కోసం వాడుకునేందుకు అనుమతించాలని చెప్పింది. పోలాండ్ వంటి దేశాలు తమ పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలను మిడిల్ ఈస్ట్కు తరలించాలని ఆదేశించింది. ఇరాన్ దిగ్బంధించిన హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి మిత్ర దేశాల నౌకాదళం ముందుండాలని పిలుపునిచ్చింది. కానీ ఈ డిమాండ్లకు నాటో దేశాల నుండి వస్తున్న స్పందన ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతూ ఉన్నాయి. నాటో అంటే కేవలం యూరోప్ను రక్షించడం మాత్రమే కాదు, అమెరికాకు అవసరమైనప్పుడు కూడా వాళ్ళు అండగా నిలబడాలి. అలా లేని పక్షంలో ఈ ఒప్పందాన్ని మేము పునఃసమీక్షించాల్సి ఉంటుంది అని చాలా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. అయితే అమెరికా హెచ్చరికలను నాటో సభ్య దేశాలు ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. నాటోలోని కీలక దేశాలన్నీ యుద్ధంపై వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలాన్ని పూర్తిగా మూసేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. స్పెయిన్ ప్రధాని పెట్రో శాంచెజ్ మొదటి నుంచి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అన్జస్టిఫైబుల్ అండ్ డేంజరస్ అని కుండబద్దలు కొట్టారు. దీంతో స్పెయిన్పై వాణిజ్య ఆంక్షలు విధిస్తానని ట్రంప్ బెదిరించడం మొదలుపెట్టారు. ఇటలీ కూడా స్పెయిన్ బాటలోనే పయనిస్తోంది. సిసిలీలో ఉన్న అమెరికా బాంబర్ల బేస్ను వాడుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిరాకరించింది. అయితే అమెరికాతో నేరుగా గొడవ పడడం ఇష్టం లేక అంశాల వారీగా పరిశీలిస్తాం అని దౌత్యపరమైన మెలిక పెట్టింది. ఇక ఎప్పుడూ అమెరికాకు నీడలా ఉండే బ్రిటన్ సైతం ఈసారి తప్పుకుంది. ప్రధాని కీవ్ స్టార్మర్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దిస్ ఈజ్ నాట్ అవర్ వార్ అని స్పష్టం చేశారు. అసలు ఈ గొడవంతటికి ప్రధాన కారణం హార్మూజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురు, గ్యాస్లో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని దిగ్బంధించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. గడిచిన కొన్ని వారాల్లోనే ఆయిల్, గ్యాస్ ధరలు ఏకంగా 60% పెరిగాయి. దీనివల్ల చాలా దేశాల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ మిత్ర దేశాలను ఎగతాళి చేశారు. నాటో దేశాలు సహకరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆగ్రహంతో ఉన్నారు. నాటో దేశాలను దారికి తెచ్చుకునేందుకు ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. అందులో భాగంగా మీకు జెట్ ఫ్యూయల్ కావాలంటే అమెరికా వద్ద కొనండి, లేదా ధైర్యం తెచ్చుకొని హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోండి అని హెచ్చరికలు పంపించారు. ట్రంప్ వైఖరిని జర్మనీ తీవ్రంగా తప్పుపట్టింది. అమెరికా నౌకాదళం చేయలేని పనిని యూరోప్ దేశాల యుద్ధ నౌకలు చేయాలని ట్రంప్ ఎలా ఆశిస్తారని ప్రశ్నించింది. ఫ్రాన్స్ అయితే మరో అడుగు ముందుకేసి యుద్ధం ముగిసిన తర్వాత ఆ మార్గాన్ని ఎలా తెరిపించాలి అనే దానిపై 35 దేశాలతో రహస్య చర్చలు జరుపుతోంది. అంటే అమెరికా ప్రమేయం లేకుండానే యూరోప్ తన సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ట్రంప్ తన మాగా ప్రణాళికలో భాగంగా యూరోప్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. నాటో దేశాలు దారికి రాకపోవడంతో ద్వేషం పెంచుకుంటూ ఉన్నారు. దౌత్యపరంగా వర్కౌట్ కాకపోవడంతో బెదిరించి దారికి తెచ్చుకోవాలనుకుంటూ ఉన్నారు. అంతేకాక తమ మద్దతుదారుల్లో కూడా యూరోపియన్ దేశాలపై ద్వేషాన్ని పెంచుతూ ఉన్నారు. దీనివల్ల నాటో పునాదులు బలహీనపడుతున్నాయి. ఒకవేళ అమెరికా నిజంగానే నాటో నుండి వైదొలిగితే యూరోప్ రక్షణ వ్యవస్థ కుప్పకూలుతుంది. అదే సమయంలో అమెరికా కూడా ప్రపంచ వేదికపై ఒంటరి అవుతుంది. యుద్ధం ఇరాన్తో జరుగుతూ ఉన్నా దాని ఫలితం మాత్రం నాటో విచ్ఛిన్నం వైపు దారితీస్తూ ఉంది. అమెరికా తన మిత్ర దేశాలను ఒప్పించగలదా, లేక ట్రంప్ హయాంలో నాటో ఒక చరిత్రగా మిగిలిపోనుందా?